నమస్కారం బాబాయ్. బాబాయ్, ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రా కదిలిరా అనే కార్యక్రమానికి వస్తున్నటువంటి జనసమూహాన్ని చూసి మీరు ఎలా రా కదలిరా అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ ఈ రోజున ఏర్పాటు చేసినారు. ప్రజల్లో ఉత్సాహవంతులై ప్రతి గ్రామం నుంచి, పల్లెల నుంచి, మండలాల నుంచి, ప్రతి గ్రామం నుంచి ఈ సభకి విచ్చేస్తున్నారు సంతోషంగానే. రా కదలరా అనే మీటింగు ఎందుకు ఏర్పాటు చేశారంటే, గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో అద్భుతంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రజలు విచ్చలవిడితనంగా వస్తున్నారు ఈ సభకి. చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమాలు ఈ 5 సంవత్సరాల్లో వెనకడిపోయి, ఈయన వస్తే ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ గెలిస్తే 2024లో అద్భుతమైన సేవలు చేయడానికి ముందున్నారు కనుక ప్రజలందరూ ఆయన కోరుకుంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు, వాళ్ళు చేసే ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా దౌర్జన్యాలకి పాల్పడి కేసులు పెట్టి పోలీసు వారు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండి అన్యాయక్రాంతం చేశారు. మా నియోజకవర్గంలో పెడని నియోజకవర్గం మాది కుర్తివేని మండలం సత్యశ్యామలుగా ఉండే నియోజకవర్గంలో జోగి రమేష్ గారు ఎన్నో అరాచకాలు చేసి ఇసుకి కృష్ణా జిల్లా నుంచి వెస్ట్ గోదావరి తోలటం, చెరువు తోకుంటే 10,000 రూపాయలు ఇవ్వడం, ట్రాన్స్ఫర్ అడిగితే 2,50,000 అడుగుతాం. ఈ విధంగా మండలానంతా దోసేసి ప్రజలు ఇంకా బుద్ధి చెప్పే స్థితికి వచ్చేటప్పటికి వేరే నియోజకవర్గం పారిపోయాడు. రాబోయే 24లో కాగిత కృష్ణప్రసాద్ గారిని అఖండ విజయం చేయడానికి మా మండలం నుంచి మేమందరం కదిలి ఇక్కడ గుడివాడ రావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది, రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది? అభివృద్ధి అన్నదే, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అభివృద్ధి అన్నది అందరికీ తెలుసు. అభివృద్ధి అంటే ఆయన ఇంటింటికి ఎక్కడో 100కి ఒకరికో ఇద్దరికో డబ్బులు వేయటం, అదే అభివృద్ధి అనుకుంటా. అభివృద్ధి అంటే ఆయనకి ఏం తెలియదు. అసలు తెలియనోడికి పెత్తోడి చేతికి రాయిచ్చినట్టు ప్రజలు ఒకసారి ఛాన్స్ అంటే ఆయనకి ఇచ్చారు తప్ప, అభివృద్ధి అంటే మేము వచ్చాం, రోడ్లు ఎలా ఉన్నాయి, మూడు అమరావతులు అన్నాడు, ఎక్కడన్నా ఒక రాయి కట్టాడా? అలాగే అది ఆయన ఇదిగో పోలవరం, అదిగో పోలవరం అన్నాడు. పోలవరాన్ని ఆయన ఏనాడు కూడా ఒక రాయి వేయకోకుండా ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ఆయన ఒక్కసారి ఛాన్స్ అడిగారు కాబట్టి దయచేసి ఇచ్చారు తప్ప, ఈసారి ఓటు అడిగితే తమిరి కొట్టడానికి ప్రజలందరూ ముందుకు వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రధానంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తానన్నారు, నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. దాని మీద నిరుద్యోగ భృతి ఆయన నేను గెలిచిన తక్షణాన్నే నేను నిరుద్యోగ భృతి చేస్తానన్నాడు. ఈ రోజు వరకు ఆయన ఎక్కి 4 సంవత్సరాల 9 నెలలు అయింది తప్ప ఈ రోజు వరకు నిరుద్యోగ భృతి ఏమన్నది చదువుకున్న వాళ్ళకి ఏమైనా ఉందా? ఎక్కడన్నా ప్రాజెక్టులు తెచ్చాడా? ఆయన వాళ్ళు సొంత వాళ్ళకి తెచ్చుకుంటే తప్ప ఆయన చేసింది శూన్యమని కంటాపాఠంగా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 24 ఎన్నికల్లో ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంది? ఇటు పక్కన వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇటు పక్క వచ్చేసరికి జగన్ గారు పోటీ చేస్తున్నారు. జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసారు కనుక 175కి 175 సీట్లు వస్తాయని మేము దృఢ నమ్మకంతో ఉన్నాము తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అరాచకాలు చేసి సృష్టిస్తే ఏమన్నా 10 సీట్లు తెచ్చుకుంటాడేమో తప్ప 175కు 175 తెలుగుదేశం ప్రభుత్వంలో ఘన విజయం సాధించడం విజయం. నమస్కారం బాబాయ్. చెప్పండి. మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది? అసలు అభివృద్ధి అంటే ఎక్కడుందండి? అభివృద్ధి ఎక్కడుందండి? బ్రాండ్ షాపులు తీసేస్తానని చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆడవాళ్ళు కూడా వాగ్దానం చేశారండి. అసలు ఆడ మనుషులు అర్థం చేసుకోవాలి. ఈ చేతితో డబ్బు ఇచ్చి ఈ చేతితో డబ్బులోకి వెళ్ళిపోతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంక ఆడ ప్రజలకు తెలియట్లేదండి. అది మేము డబ్బులు 18,000 ఇచ్చారన్నారు, అమ్మ ఒడి కానీ ఇది కానీ. అసలు ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఇది ఎక్కడి నుంచి ఇస్తే ఎక్కడి నుంచి డబ్బులోకి వెళ్ళిపోతున్నాడు అని నేను చూడక్కర్లేదండి, నాకు చెప్తున్నాను. 75 రూపాయలు ఇప్పుడు నీకు 18,000 ఇచ్చారంటారు ఆడపిల్లలకి అంటారు. ఇప్పుడు ఆడపిల్లలకి ఏమి ఇచ్చారు, ఏం తీసుకెళ్ళిపోతున్నాడో అర్థం అవ్వట్లేదు ఇంట్లో వాళ్ళకి. కానీ
ఒక 24 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్లో ఎవడో బ్రాందీ షాపులు అమ్ముకున్నాడు ఎవడు లేడండి. ఈ రాష్ట్రంలో అమ్ముకున్నాడు ఒక జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నాడండి. అది మహిళలు కానీ నూనె రేటు 20 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు అమ్ముతున్నారండి. ఇప్పుడు ఈ డబ్బు ఇలా చేతితో ఇస్తారండి, మీ ఇస్తారంటున్నారు, చేతితో తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ప్రజలందరూ కూడా ఆడవాళ్ళకి అందరికి కూడా చెప్పేది ఏంటంటే, అమ్మ జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసం చేసి ఓట్లు టీడీపీకి వేయలేదు మీరు. ఈసారికి టీడీపీ నెక్కపోతే రాష్ట్ర అండకవరం 30 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయింది. మీరు 3 రాజధానులు ఎక్కడ కడతాడంటే ఒక్క ఇటుకట్లేదా పోలవరం ప్రాజెక్టు 70% ఆడే ఒప్పుకున్నాడు. కేంద్రం ఒప్పుకున్నప్పుడు కేంద్రం కూడా చెప్పింది పోలవరం అమరావతి రాజధానికి మోడీ గారు వచ్చి ఏం చెప్పాడు, ఢిల్లీ రాజధాని తన్ని కడతానని చెప్పాడు మోడీ గారు. ఇప్పుడు రాజధాని లేదు, మోడీ లేడు, ఎవడు లేడు. అదేవిధంగా రైతులకు అండగా ఉండటం కోసం పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చి సంబంధించినంత వరకు 70% పైగా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు హయాంలో కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయనట్టు దీంట్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు. దాని మీద ఇప్పుడు మేము ఎవరు చెప్పినా ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఓ మట్టిలో ఉన్నాం, మాకు ప్రజలందరూ ఓటు కావాలి. ఒక చంద్రబాబు నాయుడు నెగ్గితేనే 30 సంవత్సరాల కుంభకోణం ఇప్పుడు ఈ రాష్ట్రం 30 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయిందని ప్రజలకి అందరికీ చెప్పడానికే మేము వచ్చామండి. గవర్నమెంట్ అంధకారంలో ఉంది. ఎందుచేతంటే ఇంతవరకున్న ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లా. అందులో ముఖ్యమైనటువంటి ఏం చెప్పమంటారే, ఆయన యొక్క హామీలు ఇచ్చినటువంటి కార్యక్రమాలు రాజధానిలో ఇస్తానని చెప్పి అదొకటి బ్రేక్ కొట్టారు. అదేవిధంగా పోలవరం ఒకటి బ్రేక్ కొట్టారు. అదేవిధంగా రోడ్ల యొక్క విధానాలు బాగా చేస్తానని చెప్పారు. అయినా కానీ ఏ విధంలో కూడా కొన్ని కూడా ఏమీ జరగట్లేదు. ఆడవాళ్ళు బయటికి రావడానికి ఎలక్షన్ కోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే ముఖ్యమైన ఆధారం తెలుగుదేశానికి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై వరల కుమార్ రాజా. మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది, ఇప్పుడు వచ్చేసరికి మనకు చంద్రబాబు గారు రా కదలరా అని చెప్పి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో ఇవాళ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకు చాలామంది అశేషంగా జనవాళ్ళు రావడం జరుగుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇప్పుడు జరిగే ప్రభుత్వం దరిద్రమైన ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని ఎవడో నమ్ముతులా. అవినీతి జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ సభకే తరలి రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు అభివృద్ధి అనే విధానం ఇప్పుడు గమనించారండి. గమనించి జనాలు తరలి వస్తున్నారండి, భారీ ఎత్తున తరలి వస్తున్నారంటే ఇప్పుడు దానికి దీనికి తేడా చూడండి. అధికారంలో ఉన్న పార్టీ కూడా ఆరినంత జనం. అది అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీల్లో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే నేను కేంద్రం మెడవంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. దాని మీద మీరేమన్నారు? అయితే మెడలు వంచి అన్నాడు కదా, మెడలు వంచి కదండి, ఇతని మెడలు వంచి ప్రత్యేక హోదా కోసం కాదండి, ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయడం కోసం మెడలు వంచాడండి. మెడలు వంచి అరెస్ట్ చేయించాడండి. ప్రత్యేక హోదా చేయడానికి ఇతను ఎవరండి? ఇతనే ఆ దమ్ము ఎక్కడ సాలుతుందండి? చేయాలన్నా చంద్రబాబేనండి. అతనే సమర్థుడండి. ఇతను ఎలా సమర్థుడండి? అభివృద్ధి జరుగుతుంది అంటే తెలుగుదేశంలోనే. ఇప్పుడు అభివృద్ధి అనేది లేదండి. అసలు సంక్షేమాలని ఒకరికిద్దరికి వేయటం తప్ప సంక్షేమాలు తప్ప అభివృద్ధి అనేది లేదండి. అసలు ఒక నీళ్ళు లేవు, వ్యవసాయం లేదు, పని చేసుకోవటానికే అసలు కూలి పనే లేదండి. అసలు నీళ్ళు లేకపోవటంలో. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 170 సీట్లు వచ్చే దీంట్లో ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు. దాని మీద మీరే 175 సీట్లు కాదండి, ఒక 20-25 సీట్లు నుంచి రావండి అతనికి గట్టిగా వస్తే. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మనకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు మీ అభిప్రాయం? చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు అయితే పోటీ చేస్తున్నాడో అన్ని సీట్లు కూడా వస్తాయండి. చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఒక 50 సీట్ల దాకా అతనికి వస్తాయండి. థ్యాంక్ యూ బాబాయ్.